సో ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా అండ్ న్యాచురల్గా రావాలంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. దిస్ ఈజ్ డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్, పిన్నకల్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ కపుల్ షుడ్ టేక్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. మీరు ప్రెగ్నెన్సీ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నారు, మీరు 1 year వరకు మీరు ట్రై చేశారు న్యాచురల్గా, బట్ అయినా సరే అవ్వట్లేదు అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఐ అడ్వైస్ ఆల్ ద యంగ్ కపుల్స్ లెస్ దెన్ 1 year ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 6 months ట్రై చేశారు అవ్వట్లేదు అంటే మీరు వెంటనే మీ డాక్టర్ని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ని సంప్రదించి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. సో ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే అసలు ఏంటి, దీంట్లో ఏం చేస్తాము అని మనం చూస్తే, మేము కపుల్ మా దగ్గరికి వస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెపరేట్గా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం అనమాట. ఆడవాళ్ళకి వాళ్ళ సైకిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, పీరియడ్స్లో బ్లీడింగ్ హెవీ అవుతుందా, పెయిన్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, రెగ్యులర్ సైకిల్సా కాదా, అన్నీ డీటెయిల్గా తీసుకుంటాం హిస్టరీ. అలానే ఏమన్నా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి కానీ, ఎక్సెసివ్ వెయిట్ ఉండడం కానీ, అలానే ఫ్యామిలీలో ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ చూసుకుంటాము. అలానే నెక్స్ట్ మగవాళ్ళలో కూడా డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమైనా దెబ్బలు లాంటివి ఏమైనా తగిలినాయా, యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా అయినాయా, అట్లనే వాళ్ళకి ఇంపార్టెంట్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అలానే ఫ్యామిలీలో ఇంకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా అన్ని హిస్టరీ మొత్తం తీసుకుంటాము. దాని తర్వాత బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాము, ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి ఇద్దరికి కూడా. ఆడవాళ్ళకి రొటీన్ టెస్ట్, రక్తం ఎంత ఉంది, షుగర్స్, ఇన్ఫెక్షన్స్ కోసం టెస్ట్, అలానే థైరాయిడ్, ప్రొలాక్టిన్, అలానే ఏఎంహెచ్ అనే ఒక టెస్ట్, అంటే మీ అండాలలో ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది, అండాల సంఖ్య అనేది ఎలా ఉంది అనేది చూసుకుంటాము. అలానే ఒక బేసిక్ స్కాన్ ఒకటి చేసుకుంటాము. ఆ స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్లో వాపు ఏమన్నా ఉందా, ఓవరీస్లో ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, అండాల సంఖ్య ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. అండ్ మగవారిలో కూడా ఇంకొకటి వీరకణాల పరీక్ష అనేది ఒకటి చేయిస్తాము, సెమెన్ టెస్ట్ అంటాము. ఈ టెస్ట్లన్నీ చూసుకొని వీటిలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుంటాము. ఒకవేళ అవసరం అయితే హెచ్ఎస్జీ అంటాము ఆర్ ఎస్ఎస్జీ అంటాము, ట్యూబ్ టెస్ట్ కూడా చేయిస్తాం అనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ లాంటివి డిటెక్ట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ని మేము కరెక్ట్ చేస్తాము. ఒకవేళ ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే మీరు న్యాచురల్గా కలిసి ఉండొచ్చా ఇంకొన్ని రోజులు, లేకపోతే యాక్టివ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా అనేది మీ హిస్టరీని బట్టి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అడ్వైస్ చేస్తారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీ ఫర్టైల్ విండో అనేది మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ ఫర్టైల్ విండో అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి సపోజ్ 28 day లెంత్ ఉంటే కనుక డ్యూరేషన్ మీ సైకిల్ది 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ 14th dayకి ఒక 3-4 days ముందు అండ్ తర్వాత డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. ఒకవేళ డైలీ ఇంటర్ కోర్స్ స్ట్రెస్ఫుల్గా ఉంటుందని మీరు ఫీల్ అయితే కనుక ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ ఫర్టైల్ విండో గురించి మీకు కంప్లీట్ అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ ఫర్టైల్ విండో ఎప్పుడు పడుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ని మాత్రం మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే 3 months ముందే స్టార్ట్ చేసుకోమని చెప్తాము. నేనైతే నా పేషెంట్స్ అందరికీ వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇస్తాను అనమాట. 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ అనేది ఇస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ లైఫ్ స్టైల్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ అంటే ఏమేమి వస్తాయి, మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి బాగుండాలి. మీ డైలీ అట్లీస్ట్ ఒక 1 hour ఆఫ్ ఏదర్ యాక్టివిటీ, ఏదో ఒకటి యోగా ఆర్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ వాకింగ్, ఏదో ఒకటి ఒక 1 hour అట్లీస్ట్ అండ్ 5 days ఇన్ ఎ వీక్ అట్లీస్ట్ చేయాలన్నమాట. అట్లనే మీ స్లీప్ అనేది మంచిగా చూసుకోవాలి. ఒకవేళ నైట్ షిఫ్ట్స్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటిని కొంతవరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్, లేకపోతే అట్లీస్ట్ 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు మనసులో ఉంచుకొని ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ఎ ఫాస్ట్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.